హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దసరా పండుగ నేపథ్యంలో సిటీలోని బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. సెలవులు ఉండడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో స్వగ్రామాలకు వెళ్తున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. దసరా పండుగకి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి బస్టాండ్లన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఇటు జేబీఎస్, ఎంజీబీఎస్, కూకట్పల్లి, ఉప్పల్, ఆరంగర్ బస్టాండ్లలో అయితే విపరీతంగా ప్రయాణికుల రద్దీ అయితే ఉందని చెప్పొచ్చు. ఈసారి ఆర్టీసీ దాదాపు 7,500కు పైగా స్పెషల్ బస్సులను నడుపుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి దాదాపు 650 అదనపు బస్సులను టీజీఎస్ఆర్టీసీ నడుపుతున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం నేను జేబీఎస్ బస్టాండ్ దగ్గర ఉన్నాను. జేబీఎస్ బస్టాండ్ నుంచి ఇటు తెలంగాణలోని వివిధ జిల్లాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులతో రద్దీ నెలకొంది. సద్దుల బతుకమ్మ కావడంతో ఇటు ప్రయాణికులందరూ కూడా ముఖ్యంగా ఇటు సిద్దిపేట కానివ్వండి, దాంతోపాటు ఇటు కరీంనగర్, గోదావరి కని, అదేవిధంగా ఇటు ఆదిలాబాద్, నిజామాబాద్, తెలంగాణలో అతిపెద్ద పండుగ కాబట్టి తెలంగాణలో వివిధ జిల్లాలకు వెళ్ళేటటువంటి ప్రయాణికులతో ఇటు జేబీఎస్ బస్టాండ్ దగ్గర రద్దీ అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే ఇటు ఆర్టీసీ దాదాపు 50% అదనపు ఛార్జీలను వసూలు చేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నారన్న మీరు? గజ్వేల్ పండగకి వెళ్తున్నారా? రిజర్వేషన్ ఏమన్నా డైరెక్ట్ పండగకి వెళ్తున్నారా? పండగకి చూడొచ్చు. ఇటు కుటుంబ సభ్యులతో పాటు అందరూ పండగకి అయితే తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. సద్దుల బతుకమ్మ కావడంతో వారంతా కూడా ఇటు కొంత రిజర్వేషన్స్ దొరకడం కష్టమైనప్పటికీ కూడా వారంతా కూడా ఏదైతే తరలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. స్పెషల్ బస్సులు అన్నప్పటికీ కొంత అవి టైంకి రాలేనటువంటి పరిస్థితి, బస్సుల కోసం వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా వైపు ప్రయాణికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సద్దుల బతుకమ్మ కావడంతో ఈరోజు తెలంగాణలో అందరూ కూడా ఇంట్లో ఎంతో గ్రాండ్ గా బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుకుంటూ ఉంటారు. కాబట్టి వెళ్ళేటటువంటి ప్రయాణికులతో అంతా కూడా రద్దీ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు సిటీలో ఉన్నటువంటి అన్ని బస్ స్టాండ్ల దగ్గర కూడా మొన్నటి నుంచే రద్దీ అయితే నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఇటు కుటుంబ సభ్యులతో పండగకి వెళ్లేందుకైతే తరలి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర కూడా అదే రద్దీ కనిపిస్తుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఏపీకి వెళ్ళేటటువంటి ప్రయాణికులందరూ వారి వారి స్వస్థలాలకు చేరుకున్నారు. ఇక తెలంగాణలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం ఊర్లకైతే తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా ఆర్టీసీ దాదాపు 7,750 బస్సులను స్పెషల్ బస్సులను ప్రస్తుతం నడుపుతుంది. ఈసారి అదనంగా దాదాపు 650 స్పెషల్ బస్సులను కూడా ఆర్టీసీ నడుపుతున్నటువంటి పరిస్థితి. సో వెళ్ళేటటువంటి ప్రయాణికులతో ఇటు జేబీఎస్ కానివ్వండి, ఎంజీబీఎస్ కానివ్వండి, దాంతోపాటు సిబిఎస్ బస్ స్టాండ్ల దగ్గర రద్దీ అయితే నెలకొంది. సో అదనపు ఛార్జీలు కూడా వసూలు చేస్తుండటంతో ఒకంత ఇటు ప్రయాణికులు కూడా ఏదైతే ఇటు పెరిగినటువంటి ఛార్జీల మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు స్పెషల్ బస్సులు అంటున్నప్పటికీ అవి కొంత సమయానికి రాకపోవడంతో కొంత ప్రయాణికులు వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇది జేబీఎస్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, జేబీఎస్ బస్ స్టాండ్ నుంచి.